హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అన్నం ఉడికించుకొని ఆరబెట్టుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక 4 ఎగ్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయ్యాక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది కాగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. అది బాగా ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని పక్కన తీసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోనే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, తగినంత ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మనం తీసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకోవాలి. ఎగ్ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోనే 1 టీ స్పూన్ వరకు వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టమాటా సాస్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.